పటాన్చెరులో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మార్బుల్ షాప్ లో ఎస్ఓటీ పోలీసులు దాడిలో 5 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం 2.7 కిలోల అపియం డ్రగ్స్ సీజ్ చేశారు. ఇక రాజస్థాన్ కు చెందిన విష్ణు హేతారాం అలాగే బగ్దన్ జి సుభాష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరొక వ్యక్తి పరారయ్యాడు. అలాగే మా ఇన్స్పెక్టర్ అమీన్పూర్ గారు వాళ్ళ స్టాఫ్ మీద సిబ్బంది అంతా కూడా దాని మీద వర్కౌట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసి ఒక 3 వ్యక్తులను ఫస్ట్ ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. హేతారామ్ అని చెప్పేసి ఇతను రాజస్థాన్ అతను, దానికి వయసు 50 సంవత్సరాలు. ఇతను రెగ్యులర్గా ఏం చేశారంటే రాజస్థాన్ పోయి అక్కడి నుంచి ఓపీఎం తీసుకుని అక్కడ డ్రగ్స్ కొన్ని చోట్ల అక్కడ లైసెన్స్లు ఉన్నాయి, అది మొత్తం వాడు కలెక్ట్ చేసుకొని అది కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ కోసం వాడుతూ ఉంటారు అక్కడ. అవన్నీ ఇల్లీగల్గా అయిన డ్రగ్స్ అక్కడ కలెక్ట్ చేసుకొని హైదరాబాద్ తీసుకొచ్చి ఆయనకి టైల్ షాప్ ఉంటుంది ఇక్కడ మన దగ్గర అమీన్పూర్లో. ఒక టైల్ షాప్ కూడా ఉంది. వాళ్ళకి తెలిసిన కమ్యూనిటీ వాళ్ళు స్నేహితులకు కానీ మిగతా వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులకు కానీ ఇది ఇతను అమ్మడం చేస్తూ ఉన్నాడు. దాదాపు ఇతను 2.7 kgs ఓపీఎం తీసుకొచ్చినాడు. ఇది దాదాపు 5 లక్షల వరకు అక్కడ కొన్నది. ఇక్కడ 300 గ్రాములు 50,000 చొప్పున అమ్ముతా ఉన్నాడు. ఇద్దరు మనం పోయి ఫస్ట్ ఇతను పట్టుకున్న తర్వాత ఇతని దగ్గర ఇతని షాప్ దగ్గరికి 2 కస్టమర్లు ఉన్నాం. ఇలా తెలుసు.